నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. రగులుతున్న కోనసీమ, జిల్లా పేరును మార్చడంపై ఆందోళనలు. బీబీ నగర్ ఎయిమ్స్ పై కేంద్రం నిర్లక్ష్యం, మంత్రి హరీష్ రావు ఆగ్రహం. ప్రతి 25 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్, ఏపీ నెట్ క్యాప్ చైర్మన్ రాజు వెల్లడి. పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలపై తెలంగాణ మహిళా కాంగ్రెస్ వినూత్న నిరసన. ఇక డీటెయిల్ చూస్తే, కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడంపై ఒక పక్క ఆశాతిరేకాలు వ్యక్తమవుతున్నా మరోపక్క ఆందోళనతో అట్టుడుకుతుంది. జిల్లా వ్యాప్తంగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ర్యాలీగా వచ్చి అమలాపురం కలెక్టర్ ఆఫీసును ముట్టడించి ఆందోళన చేపట్టారు. కోనసీమ అంటే ఒక చారిత్రక నేపథ్యం అండి. 2 గోదావరి పాయల మధ్యలో ఏర్పడిన భౌగోళిక స్వరూపం. మిగతా ప్రాంతాలకు పేర్లు మార్చుకునే అవకాశం ఉన్నా కానీ కోనసీమ అన్నది ఒక భౌగోళిక వైశిష్ట్యం కలిగింది. ఈ ప్రాంతానికి ఆ కోనసీమ పేరు మార్చాలనుకోవడం ఈ ప్రాంతానికి చేసే అన్యాయం అవుతుంది. మేము పుట్టిన గడ్డ, తాగిన నీరు, పెరిగిన నేల, పీల్చిన గాలి యొక్క రుణం తీర్చుకోవడం సార్ కోనసీమ పేరు పెట్టడం అంటే. అంతేకాదు, ఇది ఒక గ్లోబల్ స్టేటస్. మాకు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మేము కోనసీమ వాసులు అని చెప్పుకుంటాం. పైగా ఈ ప్రాంతంపై హక్కులు కేవలం మనుషులకు మాత్రమే కాదు, పశువులకి, పక్షులకి, గ్రామ దేవతలకి, ఉత్సవాలకి అన్నిటికీ ఉన్నాయి. మనకి సంక్రాంతి వస్తే కోనసీమ గుర్తొస్తుంది ప్రపంచంలో ఎక్కడున్నా కూడా. అలా మాకు మమతానురాగాలతో ముడిపడిపోయింది కోనసీమ. తుచ్చ రాజకీయాల కోసం, ఒక వర్గం ఓట్ల కోసం ప్రభుత్వం ఇలాగా హస్తమాను కోనసీమ పేరుని మార్చే ఇలాంటి చర్యలు మానుకోవాలి. ఈ చర్య వెంటనే కానీ వెనక్కి తీసుకోకపోతే మేము కోనసీమ చేసి తరపున ఈ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. మరొక్కసారి చెప్తూ ఉన్నాం, కోనసీమ కోనసీమగానే ఉండాలి. ఇది మా ప్రాంతం, మా నుడి, మేము పీల్చిన గాలి, అలాగే మేము పెరిగిన గడ్డ రుణం తీర్చుకునే అవకాశం. ఈ కోనసీమ పేరు మారిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే ఉండదని, విప్లవాలకు దారి తీస్తుంది. సరిగా 12 ఏళ్ల కిందట ఇందూరుకు చెందిన 8వ తరగతి చదివే నిఖత్ జరీనా బాక్సింగ్ నేర్చుకునే ఆలోచన చేసింది. స్వతహాగా క్రీడాకారుడైన తండ్రి జమీల్ అహ్మద్ తన కుమార్తెలోని పట్టుదలను గ్రహించారు. కోచ్ సంసుద్దీన్ వద్దకు తీసుకెళ్లారు. అనతి కాలంలోనే పతకాలు గెలిచే స్థాయిలో ఆమెను తీర్చిదిద్దారు. ఆయన శిక్షణలో ఎవరి అంచనాలకు అందని స్థాయికి ఆమె ఎదిగింది. ఇప్పుడు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచి దేశానికి, కన్నవారికి, పుట్టిన గడ్డకు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది. ఇదంతా అయినాక మనుషులు పెట్టుకుంటే అయితే అందరిలోని అంటే అంతా ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కడి గురించి చెప్పలేదు. ఎక్కడ చూడాలని వాళ్ళు ఏ డ్యామ్ అంటే ఆ డ్యామ్కి ముందు వచ్చేస్తుంది. వాళ్ళకి దృష్టి పోవడానికి 4 గేట్స్ చేసిన ఒక్కసారి ఇంటికి పోయి కట్టకుంటే ఇంటికి బయట అంతా డిస్ప్లే ఇంకొక షార్ట్
ఏదైనా ఇట్లా చేయాలని చూపిస్తే సెకండ్ టైం మనకి చూపించే అవసరం లేదు. ఇంకా పర్టికులర్గా ఏదైనా గెలుచుకుంటే అవుతుంది. గోల్ ఏ పని కొట్టాలా, ఇట్లా కొట్టాలా, కానీ వాళ్ళ లెఫ్ట్ 1 to left అలవాటు చేస్తున్నారు. ఇప్పుడు నన్ను ఎప్పుడైనా ఆడినప్పుడు చూడు, లెఫ్ట్ రైట్ కూర్చున్న తర్వాత కూర్చుంటా అంటే పక్కా పై అది ఒక పర్ఫెక్ట్ కాన్సెప్ట్ చేస్తున్నాను. యూసఫ్గూడ NIMSMEలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషనర్ వినయ్ కుమార్, KVIC సౌత్ మెంబర్ పేరాల శేఖర్ హాజరయ్యారు. గోశాలలు అభివృద్ధి చేయండి, గోమూత్రం గోపేడతో అనేక రకాల ఔషధాలు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తే ఆదాయం వస్తుందని కొంతమంది తమ అనుభవాలను వివరించారు. हैदराबाद में हूँ और इस कैंपस में आंध्र प्रदेश और तेलंगाना के जो काउडंग से रिलेटेड या गौशाला से रिलेटेड लोग हैं वो यहाँ पर मौजूद हैं, जिन्होंने काउडंग से बहुत अच्छे अच्छे प्रोडक्ट्स को बनाया है. आज देश में ज़रूरत है कि ये जो काउडंग है, जो एक धन है, उसे किस तरीके से साइंटिफिक तरीके से यूज़ किया जाए. खादी कमीशन ने आज से 2 साल पहले एक प्रयोग शुरू किया था गोबर से प्राकृतिक पेंट बनाने का. जैसा कि आप सबको मालूम ही है कि युगों से हमारे गाँव में गोबर से मकानों को लीपा और पोता जाता है. गोबर की कुछ इनहेरेंट वैल्यूज़ हैं, जैसे कि वो एंटी बैक्टीरियल होता है, एंटी फंगल होता है. ज़रूरत ये थी कि हम एक ऐसा प्रोडक्ट बनाएं जिसमें गोबर को भी यूज़ किया जा सके, और जो भारत सरकार चाहती है, माननीय प्रधानमंत्री चाहते हैं कि हमारे किसानों की आय डबल हो, उसको भी हम जोड़ सकें. खादी कमीशन ने 1.5 साल की रिसर्च के बाद प्राकृतिक पेंट को बनाया. ये प्राकृतिक पेंट गोबर से बना है, और जो भी नॉर्मल पेंट्स हैं देश के अंदर, उन पेंट से कहीं बहुत ज़्यादा क्वालिटी में बेटर है. इसमें अष्ट लाभ हैं, और उसके साथ साथ उसकी जो कॉस्ट है, जो नॉर्मल पेंट से लगभग आधी है. मैं यहाँ बताना चाहूँगा कि इस पेंट की जो अभी तक 39 फैक्ट्रीज़ लग चुकी हैं पूरे देश के अंदर, और हरियाणा और छत्तीसगढ़ गवर्नमेंट से हम लोगों के MOU हुए हैं, जिसमें छत्तीसगढ़ गवर्नमेंट इस साल 25 प्लांट लगाने वाली है और हरियाणा गवर्नमेंट 10 प्लांट लगाएगी. अगर इस तरीके से गोबर का प्रयोग शुरू हो जाता है तो मैं आपको ये बता सकता हूँ कि आने वाले समय में जो हमारे किसान हैं उनको एक बहुत बड़ी इनकम मिलेगी. आज खादी कमीशन 5 रुपये kg गौ जो है वो गौशालाओं से परचेज़ कर रहा है, और जिससे एक किसान जिसके पास 2 एनिमल्स हैं उसको कम से कम 200 से 225 रुपये पर डे की इनकम होने लगी है, जिसमें उसकी कोई मेहनत नहीं होती. तो ये एक बहुत साइंटिफिक तरीका है किसानों की आय को बढ़ाने का, रोज़गार क्रिएट करने का. अगर हर गांव में इस तरीके से प्लांट लगना शुरू हो जाएं तो आप విజయవాడ ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో RTO పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ఆధ్వర్యంలో దిశ యాప్పై అవగాహన కల్పించారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్ను ప్రవేశపెట్టిందని, ప్రతి ఒక్కరూ దీనిని వినియోగించుకోవాలని CP సూచించారు. కార్యక్రమంలో CI శ్రీధర్ కుమార్, SI శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివాలయం భూమిలో అధికారులు ఏర్పాటు చేసిన బోర్డులను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. శివాలయానికి చెందిన 15 సెంట్ల భూమి ఆక్రమణకు గురి కావడంతో ఈ నెల 9వ తేదీన ఈవో హరిగోపినాథ్ పరిశీలించారు. ఉన్నతాధికారుల సూచన మేరకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి బోర్డు పెట్టారు.
మచిలీపట్నంలో ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రాజీవ్ నగర్లో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ యువకుని పీక కోసి చంపేశారు. రక్తపు మడుగులో పడి ఉండగా అతని స్నేహితులు 22 ఏళ్ల భోగేశ్వరరావుగా గుర్తించారు. మృతుడు ఒక గోల్డ్ షాప్లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. రాజీవ్ నగర్లో కొత్తాడి భోగేశ్వరరావు అనే యువకుడు హత్యగా ఉంచబడ్డాడు. దీనికి సంబంధించి అతను ఇక్కడ మన బోర్ పనులు అవి చేసుకుంటూ బతుకుతుంటాడు. అతనికి ఆటో కూడా ఉంది. అతను ఈరోజు రాత్రి 8 నుంచి 10 గంటల 8 గంటల ప్రాంతంలో ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడు. అక్కడ లోకల్స్ అతని ఫ్రెండ్ వాళ్ళు అక్కడ చూడడం జరిగింది. అక్కడ ఆ తర్వాత మన అక్కడి నుంచి ఒక 100 మీటర్ల దూరంలో శ్మశానాల దగ్గర దారిలో అతను రక్తం మడుగులో అతను హత్యగా ఉంచబడ్డాము. అతని ఫ్రెండ్ కూడా అతని వెంటనే చూసి అతను అక్కడ నుంచి హాస్పిటల్ తరలించే లోపల అతను మృతి చెందడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నాము. విచారణ కొనసాగుతుంది. దీని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అనుమానితులను అదుపులో తీసుకున్నాము. ఒక విచారణ చేస్తున్నాము. పూర్తి వివరాలు ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బీబీ నగర్ ఎయిమ్స్ను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని వైద్యారోగ్య శాఖ హరీష్ రావు విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్ బిల్డింగ్ను దాదాపు 200 ఎకరాల భూమిని ఎయిమ్స్కు ఇచ్చిందని అన్నారు. కానీ ఎయిమ్స్ పూర్తి స్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ టెండర్ల ప్రక్రియ పేరుతో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని ఆరోపించారు. ఎంతసేపు ఆ ఓపీ సేవలు మాత్రమే నడుస్తూ ఉన్నాయి. ఇది గతంలో నిమ్స్ నుంచి అందిస్తున్నటువంటి సేవలే. 3 ఏళ్ళు అయింది ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ బిల్డింగ్ని ఇచ్చి. 3 ఏళ్ళు అయింది కానీ ఇప్పటి వరకు ఒక అంగుళం పని కూడా ఈరోజు ముందుకు పడుతున్నటువంటి పరిస్థితి లేదు. అంటే ఒక నిర్లక్ష్యపూరితమైనటువంటి వైఖరి. ఇదే 3 ఏళ్ల కింద తెలంగాణలో స్టార్ట్ చేసినటువంటి మెడికల్ కాలేజీలు మీరు చూస్తే సూర్యాపేట కానీ నల్గొండ కానీ అద్భుతంగా భవనాలు పూర్తయిపోయి పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. అక్కడ 500 పడకల ఆసుపత్రులు కూడా నిర్మాణంలో ఉన్నాయి. కానీ ఈరోజు ఇక్కడ ఎయిమ్స్లో చూసినట్టయితే ఒక నిర్లక్ష్యం అనేటువంటి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ మేము గమనించినటువంటి అన్ని విషయాలను కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. వెంటనే పనులు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పర్యటనకు వచ్చి భూములు ఇవ్వలేదని మా మీద అభాండం వేసి తర్వాత 4 గడుచుకున్నాడు. మేము భూములు ఇచ్చిన కాగితాలతో సహా చూపించాము. 201 ఎకరాలు ఎప్పుడో ఇచ్చినాము అని చెప్పి హ్యాండ్ ఓవర్ చేసినామని చెప్పి కూడా చూపిస్తే తర్వాత కిషన్ రెడ్డి గారు 4 గడుచుకున్నాడు. నేనంటున్నా ఒకటే, మీరు ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మీరు పట్టించుకోండి. ఇప్పటిదాకా 3 ఏళ్ళు అయితే కనీసం కొత్త ఆసుపత్రి నిర్మాణానికి కాలేజీ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ కూడా పూర్తి కాదా? 3 ఏళ్లలో కనీసం కట్టెడు మట్టి కూడా తవ్వరా మీరు? అంటే ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం ఇది? మీరు ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మీరు పట్టించుకోవాలి. మీ మీద బాధ్యత ఉంటుంది. మీరు రివ్యూ చేయాలి, పనులు త్వరితగతిన జరపాలి. ఇన్ని 3 ఏళ్ళు అయింది ఇప్పటి వరకు ఎందుకు సర్జరీస్ చేయరు? ఒక్క ఆపరేషన్ జరిగిందా? ఇంతవరకు ఆపరేషన్ థియేటర్ ఓపెన్ అయిందా? ఇంతవరకు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటన జరిగిందా? అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నదో మీరు గమనించారు. మరి దీంతో స్టార్ట్ అయినటువంటి మిగతా మెడికల్ కాలేజీలు వెళ్దాం పండి. సూర్యాపేట చూద్దాం, నల్గొండ చూద్దాం, మహబూబ్ నగర్ చూద్దాం, ఇవాళ సిద్దిపేట చూద్దాం. ఎంత చక్కగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సేవలు అందిస్తుంది. ఎయిమ్స్కి ఒక అద్భుతమైనటువంటి పేరు ఉంది, ఒక ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్. మరి ఇక్కడ సేవలు ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. సో నేను డైరెక్టర్ గారికి కూడా చెప్పినా ఎలాంటి కోఆపరేషన్ కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణమైన సహకారం అందిస్తాము. మీకు ఎటువంటి కోఆపరేషన్ ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ పిల్లలు చదువుకోవడానికి భువనగిరి ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రిని ఇచ్చినాం. ప్రాక్టికల్స్ కోసం పిల్లలకు ఇబ్బంది కావద్దు, పిల్లలు నష్టపోవద్దని చెప్పి జిల్లా ఆసుపత్రి భువనగిరి ఆసుపత్రిలో ఇలా పిల్లలు వచ్చి నేర్చుకుంటున్నారు. ఇలా మీకు దాదాపు 2 సంవత్సరాలు కలిపి 212 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. పీజీ స్టూడెంట్స్ కూడా రావడం జరిగింది. సో మరి ఆ పిల్లలకు ప్రాక్టికల్స్కి పేషెంట్సే లేరు, ప్రొసీజర్సే లేవు, ఆపరేషన్సే లేవు, ఆపరేషన్ థియేటరే లేదు. మరి ఎటువంటి పిల్లల్ని రేపు మనం సమాజానికి ఇవ్వాలి? సో దీన్ని ఆలోచించాలి. కిషన్ రెడ్డి గారు పట్టించుకోవాలి. వెంటనే థియేటర్స్ నిర్మాణం జరగాలి. ఇప్పుడు ఆల్రెడీ 100 పడకల మనకు వార్డ్స్ కూడా ఉన్నాయి, 100 బెడ్స్ కూడా ఉన్నాయి. కానీ 10-15 మంది పేషెంట్స్ కంటే ఎక్కువ ఉండడం లేదు. సో వీటన్నిటిని కూడా ఇంప్రూవ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. త్వరలోనే ఈ విషయాలన్నీ ఇక్కడ నేను గమనించినటువంటి అన్ని విషయాలతోని కేంద్ర మంత్రి గారికి కూడా లేఖ రాసి వారిని కూడా విజిట్ చేయాలని, ఇక్కడ సేవలు ప్రజలకు అందే విధంగా చూడాలని, నిర్లక్ష్యాన్ని వీడాలని మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా పట్టించుకొని
బ్యాటరీ వాహనాలను ప్రోత్సహించేందుకు త్వరలో ఏపీలో ప్రతి 25 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు తెలిపారు. విశాఖ అక్కయ్యపాలెం లలితానగర్లో సాయి సంపత్ ఏర్పాటు చేసిన డిస్కౌంట్ వాలా ఎలక్ట్రానిక్ బైక్స్ షోరూమ్ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు పరశురాం రాజు, వైసీపీ పార్లమెంటరీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పీలా వెంకటలక్ష్మి, మాజీ కార్పొరేటర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఈ సోలార్ మీద కానీ ఈ ఛార్జింగ్ మీద కానీ నడిచే వెహికల్స్కి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. దట్టు కొంచెం సేఫ్టీ మెజర్స్లో కానీ ఎకనామికల్లీ కూడా ఈ బైక్స్ని భవిష్యత్తులో అందరూ కూడా ఉపయోగించబోతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి 25 కిలోమీటర్స్ కూడా ఒక ఈ ఛార్జింగ్ స్టేషన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే త్వరలోనే ప్రారంభించబోతుంది. జూలై నెలలో ప్రతి 25 కిలోమీటర్స్కి ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ఇప్పటికే వాటికి సంబంధించి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. కాబట్టి ఈ బైక్స్ అనేది అందరికీ అందుబాటులో ఉంటాయి. తప్పకుండా సంపత్తు గుడ్ స్టార్ట్ అని చెప్పొచ్చు. బిజినెస్లోనే మొత్తం స్టార్ట్ చేసే టైంలోనే ఒక కొత్త కాన్సెప్ట్తో రాబో ఫ్యూచర్ ఏదైతే ఉందో ఆ బిజినెస్లోకి ఎంటర్ అయినందుకు సంపత్ని అభినందిస్తూ దాన్ని ఇదే విధంగా భవిష్యత్తులో వ్యాపారం దినదినాభివృద్ధి చెంది వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా. ఈరోజు ఉదయం ఇక్కడ సీతంపేట ఈ లలితానగర్లో డిస్కౌంట్ వాలా ఈ బైక్స్ అనే పేరు మీద ఇక్కడ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ అన్ని రకాల ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్ని కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది. చాలా మీ పేపర్లో చూస్తుంటారు, చాలా వరకు బ్యాటరీస్ ఫెయిల్ అయినాయి అని చెప్పి చాలా పేపర్ చూస్తున్నాం. కానీ వీళ్ళు ఏంటంటే మార్కెట్లో ఉన్న వాటిలో బెస్ట్ క్వాలిటీ అయిన వెహికల్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అన్ని తక్కువ ధరలో సరసమైన ధరలో సర్వీస్ చేద్దాం ఉద్దేశంతో ఇక్కడ సమత మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇక్కడ షోరూమ్ ఓపెన్ జరిగింది. పర్యావరణ కాపాడే పరిరక్షణ దాంట్లో ముందు భాగంగా వీళ్ళకి ముందుకు వచ్చి ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది. సో దీన్ని ఉపయోగించిన అందరూ కూడా రాబోన్న ఇప్పుడు ఉన్న పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెరిగిపోతున్న కారణంగా అందరూ కూడా ఇలాగ కన్వర్ట్ అయ్యి ఇలా ఈ బైక్స్ కొనుక్కోవడం వల్ల మనకు ఆదా అవుతుంది, అలాగే పర్యావరణం కూడా కాపాడడం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సాయి సంపత్. ఈ డిస్కౌంట్ వల్ల ఈ షోరూమ్ ఈ బైక్స్ మొదలైన జరిగింది. ఈరోజు ఇచ్చేసిన అతిథులు కేకే రాజు అంకుల్కి, ఆసాం రాజు బాబాయ్కి చాలా థ్యాంక్స్ వచ్చి బ్లెస్ చేసినందుకు. ఈ బైక్ ప్రత్యేకత ఏంటమ్మా? బ్యాటరీ ఛార్జింగ్ ఎన్ని అవర్స్ చేయాలి, ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఇందులో? ఇందులో దగ్గర 10 మోడల్స్ ఉంటాయండి. 1.5 hour 2 hours ఛార్జ్ చేస్తే ఒక 50-60 కిలోమీటర్స్ దాకా వస్తుందండి. ఇది రీఛార్జబుల్ బైక్స్. ఇవి మైలేజ్, పికప్ అది ఎలా? పికప్ 150cc నుంచి 100cc దాకా బైక్స్ ఉన్నాయండి. ప్రైస్ వచ్చేసి 85,000 నుంచి 90,000 వరకు ఉంటుంది. అందుకని ఇటీవల ఈ బ్యాటరీస్ పేలిపోతున్నాయి కదా, దానికి దీనికి ఏంటి కంపేరింగ్? దీంట్లో ఏం టెక్నాలజీ ఉంది? దీంట్లో ఏంటి ఒకసారి రీచెక్ చేసుకొని బిల్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కొంతమంది బ్యాటరీస్ చెక్ చేయకుండా చూసి మిస్ఫైర్ అవుతుంది. కానీ దేశంలోని బహుజనులు రాజ్యాధికారం సాధించాలంటే బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని పార్టీ నకరికల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మేడి అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడలో గడప గడపకు తిరుగుతూ ఏనుగు గుర్తును ఆమె ప్రజల్లోకి పరిచయం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కోశాధికారి కొవ్వూరి రంజిత్, నియోజకవర్గ అధ్యక్షుడు గద్దపాటి రమేష్, వర్కల గాలిబ్ తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు పాపలేనా? ముగ్గురు పాపలు.
ఇంట్లో పోయి తొందర రాదు అందరూ వచ్చినాం మేడం, అందరికి చెప్పినాం. చూసినా మేడం, ఆయన మా బావ ఆయన దగ్గర పడుకున్నాం. పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలపై తెలంగాణ మహిళా కాంగ్రెస్ నిరసన తెలిపింది. పార్టీ నాయకులు వినూత్న రీతిలో డ్రెస్సులు ధరించి తాళాలు, డ్రమ్ములు, గిన్నెలతో నిరసన చేపట్టారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ ప్రదర్శనలో పలువురు మహిళా నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకురాలు పాల్గొన్నారు. అంతకుముందు గాంధీ భవన్లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గ్యాస్ పైన సబ్సిడీ ఇవ్వాలి, ఇవ్వాలి. గ్యాస్ మీద సబ్సిడీ ఇవ్వాలి, ఇవ్వాలి, ఇవ్వాలి. గ్యాస్ మీద సబ్సిడీ ఇవ్వాలి. అక్క గ్యాస్ ధరలు పెరిగినాయి అక్క. ఎందుకు అక్క ఇట్లా పొలం చేస్తే పైసలు ఇస్తలేరు, ఉద్యోగాలు अरे वीडियो बाबू मी अरवत బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రగులుతున్న కోనసీమ, జిల్లా పేరును మార్చడంపై ఆందోళనలు. బీబీ నగర్ ఎయిమ్స్ పై కేంద్రం నిర్లక్ష్యం, మంత్రి హరీష్ రావు ఆగ్రహం. ప్రతి 25 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్, ఏపీ నెట్ క్యాప్ చైర్మన్ రాజు వెల్లడి. పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలపై తెలంగాణ మహిళా కాంగ్రెస్ వినూత్న నిరసన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.